తాజా అంశాన్ని చూస్తున్నాం. విశాఖ టెస్టులో భారత్ పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 255 పరుగులు ఇంగ్లాండ్ ఆధిక్యంలో ఉంది. దీంతో భారత్ 200 పరుగుల ఆధిక్యంలో దూసుకుపోతోంది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 255 పరుగులకు ఆలౌట్ కాగా భారత్ 200 పరుగుల ఆధిక్యంలో ఉంది. విశాఖ టెస్టులో భారత్ దీంతో పట్టు బిగించినట్లయింది. విశాఖ టెస్టులో భారత్ పట్టు బిగించింది. మొదటి ఇన్నింగ్స్లో 255 పరుగులకే ఇంగ్లాండ్ను కుప్పకూల్చేసిన కోహ్లీ సేన 200 పరుగుల ఆధిక్యంలో ఉంది. 103 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో ఇవాళ బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లీష్ జట్టు లంచ్ వరకు బాగానే పోరాడింది. 190 పరుగుల వద్ద 6వ వికెట్ కోల్పోయింది. బేస్టో 53 పరుగులు చేసి యాదవ్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. తర్వాత టెయిలెండర్స్తో కలిసి బ్యాటింగ్ చేసిన స్టోక్ 70 పరుగులు చేశాడు. అతన్ని అశ్విన్ అవుట్ చేయడంతో తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ ఎవరూ అంతగా రాణించలేకపోయారు. ఈ క్రమంలోనే త్వరగా వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ 255 పరుగులకు ఆలౌట్ అయింది. విశాఖ టెస్టులో భారత్ పట్టు బిగించింది. మొదటి ఇన్నింగ్స్లో 255 పరుగులకే ఇంగ్లాండ్ను కుప్పకూల్చిన కోహ్లీ సేన 200 పరుగుల ఆధిక్యంలో ఉంది. 103 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో ఇవాళ బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లీష్ జట్టు లంచ్ వరకు బాగానే పోరాడింది. 190 పరుగుల వద్ద 6వ వికెట్ కోల్పోయింది. బేస్టో 53 పరుగులు చేసి యాదవ్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. తర్వాత టెయిలెండర్స్తో కలిసి బ్యాటింగ్ చేసిన స్టోక్ 70 పరుగులు చేశాడు. అతన్ని అశ్విన్ అవుట్ చేయడంతో తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ ఎవరూ అంతగా రాణించలేకపోయారు. ఈ క్రమంలోనే త్వరగా వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ 255 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ బౌలర్లలో అశ్విన్ మరోసారి తనదైన శైలిలో బౌలింగ్ చేసి 5 వికెట్లు తీసి ఇంగ్లాండ్ నడ్డి విరిచాడు. మిగిలిన బౌలర్లు తలో వికెట్ తీశారు.